మైక్ వినిపిస్తుందా? ఓకే. మనం ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ 2 ఎడ్యుకేషన్లో భాగంగా పరిమితార్థంలో విద్య మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. పరిమితార్థంలో విద్య అనే లెసన్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. పాఠశాల ద్వారా పాఠశాల విద్య ద్వారా నేర్చుకునే అంశాలు ఎలా ఉండాలి? 1 అసంపూర్ణంగా, 2 సంకుచితంగా, 3 సంక్లిష్టంగా, పరిధితో కూడి జీవిత అనుభవాలను జోడించి కేవలం పుస్తకానికి పరిమితమై. ఆన్సర్ ఈజ్ సి. సంక్షిప్తంగా, పరిధితో కూడి జీవిత అనుభవాలను జోడించడం ద్వారా. సెకండ్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక అంటే కరికులం దేనిని సూచిస్తుంది? కేవలం ఆటలకు, పాఠశాల పాఠ్య ప్రణాళికకు, క్రమబద్ధమైన మరియు నియత విద్యా విధానాలు, కేవలం పరీక్షలకు. ఆన్సర్ ఈజ్ సి. ఒక క్రమబద్ధమైన మరియు నియత విద్యా విధానాలు. థర్డ్ క్వశ్చన్, 3Rs అంటే ఏమిటి? 3Rs అంటే ఏమిటి? రన్నింగ్, రీడింగ్, రైడింగ్. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. రీడింగ్, రోమింగ్, రెస్టింగ్. రేడియో, రికార్డ్, రిమోట్. ఆన్సర్ ఈజ్ బి. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. ఓకే. ఫోర్త్ వన్, విద్యార్థి అపరిమితమైన వృద్ధిని కలిగించేది ఏది? అపరిమితమైన వృద్ధిని కలిగించేది ఏది? శిక్షణ మరియు క్రమశిక్షణ, కేవలం నిద్ర, కంఠస్థం చేయడము ఏది కాదు. ఆన్సర్ ఈజ్ 4 ఏ. శిక్షణ మరియు క్రమశిక్షణ. శిక్షణ మరియు క్రమశిక్షణ. విద్యా ప్రక్రియలు ఎన్ని రకాలుగా పేర్కొంటారు? 3 రకాలైన ప్రక్రియలుగా పేర్కొంటారు. 1 ఏకధ్రువ ప్రక్రియ, 2 ద్విధ్రువ ప్రక్రియ, 3 త్రిధ్రువ ప్రక్రియ. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. బోధనలో సమగ్ర దృక్పథం, గుర్తుంచుకోండి, సమగ్ర దృక్పథం దేనిని తెలియజేస్తుంది? కేవలం ఒక సబ్జెక్టును చదవడం, వివిధ అంశాలను కార్యక్రమాలను జోడించి నేర్చుకోవడము, చదువును ఆపేయడం, పరీక్షలు లేకుండా ఉండడం. ఓకేనా? ఆన్సర్ ఈజ్ బి. వివిధ అంశాలను జోడించి నేర్చుకోవాలి. 6th వన్, అభ్యసనం అనేది ఎక్కడ జరుగుతుంది? పాఠశాలలో మాత్రమే, ఇంట్లో మాత్రమే, పాఠశాల లోపల మరియు వెలుపల, పరీక్ష హాలులో. ఎక్కడంటే ఆన్సర్ ఈజ్ సి. పాఠశాల లోపల మరియు వెలుపల. అవునా? పాఠశాల మరియు వెలుపల, లోపల నిరంతరంగా జరుగుతుంది. 7th వన్, పాఠశాల విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రధాన ఉద్దేశం, పాఠశాల యొక్క ప్రధాన ఉద్దేశం, విద్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేవలం మార్కులు సాధించడం, వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల అభివృద్ధి, సమయాన్ని వృధా చేయడము, కేవలం ఆటలు ఆడించడం. ఓకే. ఆన్సర్ ఈజ్ బి. వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి చేసుకోవాలి. కేవలం నేను చదివానంటే సరిపోదు. తర్వాత నెక్స్ట్ వన్, విద్యలో సెవెంత్ క్వశ్చన్ వచ్చింది. విద్యలో క్రమశిక్షణ మరియు శిక్షణ దేనికి దారి తీస్తాయి? శిక్షణ, క్రమశిక్షణ దేనికి దారి తీస్తాయంటే జ్ఞాన సముపార్జన మరియు వ్యక్తిత్వ వికాసము, భయము, అజ్ఞానము, అలసట. ఆన్సర్ ఈజ్ ఏ. జ్ఞాన సముపార్జన ఉండాలి, శిక్షణ, క్రమశిక్షణ, జ్ఞాన సముపార్జన ఉండాలి, వ్యక్తిత్వ వికాసం ఉండాలి. నెక్స్ట్ వన్, విద్యా ప్రణాళికలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? విద్యార్థి అవసరాలకు మరియు అభివృద్ధికి, కేవలం ఉపాధ్యాయుడి ఇష్టానికి, పాత పద్ధతులకు మాత్రమే, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఏ. విద్యార్థుల అవసరాలను మరియు అభివృద్ధికి అనుగుణంగానే ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే, నమస్కారం. ఈ లెసన్ నుంచి మనం ఈ చిన్న బిట్స్ మనం తెలుసుకున్నాం. ఓకే, రేపొద్దున మరొక చిన్న లెసన్లో మనం వచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.